ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా ఏది వా దుఃఖం సయోగి పరమో మతః శ్రీమద్ భగవద్గీత ఆత్మ సంయమ యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. యోగి తన వలె సమానముగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు అని గీతోపదేశము చేసినారు. శుభం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా ఇది వా దుఃఖం సయోగి పరమో మతః. శ్లోకభావము. ఓ అర్జున, సమస్త ప్రాణుల యందును సుఖమును గాని దుఃఖమును గాని తన తోట పోల్చుకొనుచు తన వలె సమానముగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు అని వివరించినారు. ఇక్కడ మనము కొంచెము విశదముగా గమనించిన ఈ ప్రకారముగా సుఖ దుఃఖముల యందును తనతో పాటు సమానముగా ఇతరులను కూడా చూచినట్టి యోగియే యోగిలందరిలోనూ సర్వశ్రేష్ఠుడని భగవానుడు పలికినారు. కావున మనుషులలో శ్రేష్ఠత్వము వారి ఆచరణపై ఆధారపడి ఉన్నదని భగవద్వాక్యములచే స్పష్టమగుచున్నది. శుభం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా ఏది వా దుఃఖం సయోగి పరమో మతః. శ్రీమద్ భగవద్గీత ఆత్మ సంయమ యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది.